వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ. చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపేందుకు వచ్చానని స్పష్టం. బండి సంజయ్ని కలిసిన సైదాబాద్ లోకాయుక్త కాలనీ గుడిసెవాసులు. ఎంఐఎం ఎమ్మెల్యే బలాల ఒత్తిడితోనే తమను రోడ్డున పడేశారని ఫిర్యాదు. అల్లూరి జిల్లా చింతూరు మండలంలో విషాదం. ఒకే కుటుంబంలో 3 మృతి. బాసర శ్రీ జ్ఞాన సరస్వతిని దర్శించుకున్న కమలానంద భారతి స్వామీజీ. అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేంజర్ల రాజేష్ పై ఆగ్రహం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జనసేనాని పవన్ కళ్యాణ్ ఇవాళ హైదరాబాద్లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబుతో భేటీ ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియా ఎదుట మాట్లాడారు. ఇవాళ తాను ప్రత్యేకించి చంద్రబాబును కలవడానికి ముఖ్య కారణం మొన్న కుప్పంలో జరిగిన సంఘటన అని వెల్లడించారు. వైసీపీ అరాచకాలు, చంద్రబాబును తిరగనివ్వకపోవడం, ఆయనను ప్రజల వద్దకు వెళ్లనివ్వకపోవడం, ఆయన హక్కులను కాలరాయడం, కేసులు పెట్టడం వంటి ఘటనలను చూసి వాటిపై మీడియా ప్రకటనలు కూడా ఇచ్చానని పవన్ వెల్లడించారు. కుప్పంలో జరిగిన సంఘటనకు సంబంధించి నేడు చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపేందుకు వచ్చానని స్పష్టం చేశారు. అర్ధరాత్రి పోలీసులు వచ్చి తమ గుడిసెల్లోని సామాన్లను డీసీఎంలలో వేసుకుని తీసుకువెళ్లిపోయారని ఎంఐఎం ఎమ్మెల్యే బలాల ఒత్తిడితోనే తమను రోడ్డున పడేశారని సైదాబాద్ లోకాయుక్త కాలనీ గుడిసెవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని కలిసి వాళ్ళు గోడు వెళ్లబూసుకున్నారు. తాము 50 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నామని, కరెంటు నల్లా కనెక్షన్ ఉన్నా, ట్యాక్సులు కడుతున్నా అది ప్రైవేట్ భూమి అంటూ తమను బలవంతంగా ఖాళీ చేయించారని చెప్పారు. వారికి అండగా ఉంటామని సంజయ్ భరోసా ఇచ్చారు. వెంటనే వారందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని పార్టీ నేతలకు చెప్పారు. వాళ్ళ జిరాక్స్ డాక్యుమెంట్లను పరిశీలించాలని పార్టీ లీగల్ టీంకు పంపించారు. అల్లూరి జిల్లా చింతూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇర్కంపేటలో ఒకే కుటుంబంలో 3 మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పురిటి నొప్పులతో భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చేరిన గర్భిణి కమల పరిస్థితి విషమించింది. దీంతో వైద్యులు ఆమెకు వెంటనే ఆపరేషన్ చేశారు. వైద్యం చేస్తుండగానే శిశువు ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలిసిన గర్భిణి భర్త ఐతయ్య గుండెపోటుతో మృతి చెందాడు. కొద్దిసేపటికే భర్త మృతి చెందిన విషయం భార్య కమలకు తెలియడంతో భార్య కూడా మృతి చెందింది. మృతి చెందిన దంపతులకు 4 ఆడపిల్లలు ఉన్నారు. ప్రభుత్వం పిల్లలను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఒకే కుటుంబంలో 3 మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కమలానంద భారతి స్వామీజీ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేంజర్ల రాజేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలని హెచ్చరించారు. హిందువులు ఆగ్రహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కమలానంద భారతి స్వామీజీ అన్నారు. భక్తి ఉద్యమం ద్వారానే ఎదుర్కొంటాం. సమాజంలో మరింత ధర్మ ప్రచారం చేస్తాం. ధర్మ ప్రచారం చేయడం ద్వారా కోట్ల మంది మనసుల్లో, హృదయాల్లో భగవంతుడిని ప్రతిష్ఠితం చేసి మా హిందూ ధర్మాన్ని మేము రక్షించుకుంటాం. ఎవరైతే మా ధర్మం మీద రాజ్యాంగ పరిధిని అతిక్రమించి, చట్ట పరిధిని అతిక్రమించి దాడి చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకూడదని చెప్పి భావిస్తున్నాం. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో భామిని గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భూ వివాదంలో సుమలత అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు హుటాహుటిన భైన్సా ఆసుపత్రికి తరలించారు. సామాన్యుల సహనానికి
సామాన్యుల నిస్సహాయతకు, బాధితుల ఆవేదనకు ఒక పెన్ కౌంటర్గా ఈ పాట అవనిశ్రీగా రాయడం జరిగింది. దాన్ని అద్భుతమైన గలం, ఆ గలగర్జన సుఖరామ నరసయ్య గన్ కౌంటర్ చేసి ఈ పాటని అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చారు. ఒక ఉద్యమానికి ముఖ్యనేళ్ళు యుద్ధక్షేత్రమైన ఉస్మానియా యూనివర్సిటీలో ఈ పాట రిలీజ్ కావడం, విద్యార్థి నాయకులు, విద్యార్థులు, జర్నలిస్టులు అందరి సమక్షంలో ఈ పాటని మనందరం సుఖరామనాయ గలంతో వినటం ఒక ఉద్వేగానికి, ఒక యుద్ధానికి మొదలయ్యే ఒక ప్రారంభంగా ఇది నేను భావిస్తున్నాను. ఈ పాట అందరూ వినండి, దీంట్లోని అంశాలని పరిశీలించండి. ఎన్కౌంటర్ చేయమంటే ఒక బాధితుల పక్షాన్ని నిలవడం చెప్పటం, ఒక ఆవేదనని మన మామూలు భాషలో మన ఊళ్ళల్లో కోపం వచ్చినప్పుడు వాళ్ళని చంపాలనిపించిందంటాం, అట్లాంటిది ఈ భాష కూడా అంతే తప్ప ఎన్కౌంటర్ చంపమని కాదు. అట్లాంటి భావాల్ని, అట్లాంటి ఆలోచనల్ని, అట్లాంటి బుద్ధిహీనులకి. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల పట్టణంలో రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బస్టాండ్ వద్ద వైసీపీ, టీడీపీ వర్గీయుల పరస్పర రాళ్ల దాడులతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లా బాబు అలియాస్ చెల్లా రామచంద్రారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రొంపిచెర్లలో పలు చోట్ల గత నెలలో పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి. వీటిలో రొంపిచెర్ల క్రాస్, బండకిందపల్లెలో ఉన్న ఫ్లెక్సీలను రాత్రి చింపివేసి ఉండడం టీడీపీ నేతలు గమనించారు. వైసీపీ కార్యకర్త శ్రీకాంత్ కారకుడిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో బస్టాండ్ వద్ద శ్రీకాంత్ తదితరులు తామే ఫ్లెక్సీలు చించామని బాహాటంగా చెబుతుండడం టీడీపీ శ్రేణులు గమనించి ఆగ్రహం వ్యక్తం చేశాయి. పరిస్థితిని గమనించిన పోలీసులు అక్కడి నుంచి వైసీపీ కార్యకర్తలను పంపించి వేశారు. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన జెడ్పీటీసీ ఈశ్వర్ రెడ్డి తన అనుచరులతో వచ్చి టీడీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో గొడవ పెద్దదైంది. ఎవరు నా పైన నింపుతారో ఇటీవల తాను రాసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రాజేయడంతో మాజీ హోంమంత్రి సుచరిత క్లారిటీ ఇచ్చారు. తాను ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటానని, లేదంటే ఇంటికే పరిమితం అవుతానని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అది స్ప్రెడ్ చేసింది మీ దాంట్లో నుంచే వచ్చింది మేడం. ఎక్కడ ఏ రిపోర్టర్ బయట పెట్టింది లేదు. తర్వాత రిపోర్టర్లకు అందింది. అది కాకమాన్లో జరిగిన ప్రోగ్రామ్ ఈ రోజు వార్త స్ప్రెడ్ అయింది. ఈ రోజు మీరే గమనించండి. ఆ రోజు మీడియా వాళ్ళు ఉంటే ఆ రోజు స్ప్రెడ్ అయ్యేది కదా. అది వైసీపీ గ్రూపుల్లో హల్చల్ చేసిన తర్వాత మీడియాకి వచ్చింది. అది 1.5 day హల్చల్ చేసింది ఆ వీడియో అంతా. లాస్ట్ లో మీడియాకి వచ్చింది. అది అప్పటి వరకు కూడా మేము ఎవరు దాని గురించి కూడా ప్లే చేయలేదు. వాళ్ళు తీసుకుండొచ్చు, వాళ్ళు వైరల్ చేసుకుంటా ఉండొచ్చు, కానీ అది న్యూస్ ఛానల్ కి దానికి సంబంధం ఉన్నప్పుడు డైరెక్ట్ గా వ్యక్తులను ప్రశ్నిస్తే బాగుంటది. ఆ వీడియో దాంట్లో వైరల్ అయ్యింది. ఇప్పుడు నేను హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఉదాహరణ చెప్తున్నాను. ఒక పర్సన్, ఒక అమ్మాయి వైజాగ్ లో ఫోన్ లాక్కున్నారు అని చెప్పేసి ఆ అమ్మాయి మీద దౌర్జన్యం చేస్తున్నారు, అమ్మాయి కరోనా డ్యూటీస్ చేసి వస్తుంటాయి అని చెప్పేసి చాలా హడావుడు చేశారు. కానీ పూర్తి వీడియో చూసిన తర్వాత ఆ అమ్మాయి ఎస్ఐ షర్ట్ పట్టుకొని ఏదైనా ఫోన్ ఇస్తున్నావా లేదా, అరే పోయేందుకు హాస్పిటల్ చుట్టూ నిల్చున్నాడు, కంట్రోల్ చేయకపోయినా అమ్మాయి తగ్గలేదు. అది వాస్తవం. నేను అదే అంటే పూర్తి వాడు వాస్తవం చూస్తే పర్వాలేదు. కానీ నిజంగా ఏమనుకుంటున్నారు, పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు అమ్మాయి మీద. కానీ అసలు అక్కడ జరిగిన విషయం లేదు. ఆ అమ్మాయి దౌర్జన్యం చేసింది. ఆ వీడియో చూసిన తర్వాత ఇంకేం కాకపోవచ్చు. అలా ఉంటాయి. అంటే మనకి నచ్చిన వరకు పెట్టారనుకోండి,
దాని వరకే మనం తీసుకోవద్దు. మొత్తం మీరు అందరూ చూడండి అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ విషయంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందేనని, టికెట్ల పరంగా అనేక విషయాలలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని, ఇలాంటి తరుణంలో సినిమా షూటింగులు కూడా ఏపీలో జరిగేలా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని మాజీ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. జనవరి 6వ తారీఖు ఒంగోలులో బాలకృష్ణ వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుక జరిగిందని, ఈరోజు విశాఖపట్నంలో చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుక జరుగుతుందన్నారు. ఈ క్రమంలో సినిమాల వేడుకలకు సంబంధించి అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి కన్నబాబు తెలిపారు. నిబంధనల ప్రకారమే అనుమతులు ఇస్తామని అన్నారు. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజుల నుంచి ఈ రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన విడుదల చేసిన జీవో నెంబర్ 1 పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జీవో నెంబర్ 1 అనేది ఒక చీకటి జీవో అని, అదేదో చంద్రబాబు నాయుడునో మరొకరినో అణిచివేయడానికో లేకపోతే వారిని సభలు పెట్టుకొనివ్వకుండా, చాలా ర్యాలీలు చేసుకొనివ్వకుండా దుర్మార్గంగా వ్యవహరించడానికో ఇచ్చిన జీవోగా చిత్రీకరిస్తూ ఉన్నారు. అసలు ఈ జీవోలో ఏముంది, జీవో ఎవరిని ఉద్దేశించి ఇచ్చారు, ఇవన్నిటినీ పక్కన పెట్టి ప్రజల భద్రత కోసం, ప్రజల సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న ఒక చర్యని ఒక దుర్మార్గమైన చర్య కింద ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, ఆయనకి మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా చిత్రీకరించడం అనేది చాలా దురదృష్టం. ఏ ప్రభుత్వానికైనా, ఏ ముఖ్యమంత్రికైనా మొదటి బాధ్యత ప్రజల్ని సంరక్షించడం, వారి ధనమాన ప్రాణాలని కాపాడడం. ఇది కనీస కర్తవ్యం, ఇది ప్రభుత్వ కర్తవ్యం. దాన్ని నిర్వర్తించడం కోసం ఇవాళ తీసుకుంటున్న చర్యల్ని వక్రీకరించే, ఏదో ప్రభుత్వం ఒక దుర్మార్గమైన చర్య తీసుకున్నట్టుగా, చంద్రబాబు నాయుడిని అణగదొక్కడానికే జీవో నెంబర్ 1ని విడుదల చేసినట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఈ జీవోలో ఏముందనేది చూడమని చెప్పి అడుగుతూ ఉన్నా. చంద్రబాబు నాయుడిని కానీ, వారికి మద్దతు ఇస్తున్న ఈనాడు లాంటి ఎల్లో మీడియాకి కానీ అసలు ఈ జీవోలో ఏముందనేది మీరు అధ్యయనం చేశారా అని నేను అడుగుతున్నా. కనీసం ఈ జీవోను ఒకసారి చదవండి అని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మార్చి నెలలో జరిగే G20 సదస్సుకు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి విశాఖ నగరంలోని వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. ఆమె VMRDA కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ పి రాజాబాబు, పోలీస్ కమిషనర్ శ్రీకాంత్, ఇతర IAS, IPS అధికారులతో G20 సదస్సు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. We have to really make it a very good event here. Yesterday, we had a very good discussion and for the whole thing, for which of course the tender will be called. So, apart from that, have you now frozen on? Yeah, actually, minute of the day 1, day 2 is not up till now. I think just melko venues options ichamu. Tarvata accommodation అతమడిగిన ఈ అంటే విజిటింగ్ పాయింట్స్ అది కూడా ఇచ్చాము. దెన్ అవి అంటే విత్ రోడ్స్ ఇచ్చాము. యాక్చువల్లీ జీవీఎంసీ వాళ్ళు అయితే పర్ఫెక్ట్ నా విల్ జస్ట్ గో ఇట్. సో ఒకసారి If you keep changing like this. మార్చి 28, 29 తేదీల్లో ఈ G20 వర్కింగ్ గ్రూప్ మీటింగ్ చేయటం జరుగుతుంది ఇక్కడ విశాఖపట్నంలో. దాని గురించే ఈరోజు ఇక్కడ మీటింగ్ ఆర్గనైజ్ చేసాం. సీనియర్ ఆఫీసర్స్, సిపిస్ హియర్, కలెక్టర్స్ హియర్, కమిషనర్ విశాఖపట్నం, కలెక్టర్ ఆఫ్ ASR and SP of ASR, MD of Cleaning Corporation, all officials of tourism and R&B and other departments under attend aero. We plan to make this a grand success. As you know, G20 has got 20 countries, out of which one is European Union, which consists of 26 countries.
సో మీకు దాదాపుగా 40 చిల్లర దేశాల పార్టిసిపేషన్ జరుగుతుందండి. Delegates from all over the world will be coming, and we want to showcase Visakhapatnam, our city of destiny, as a beautiful tourist destination and also a place where people can come, whether to holiday or for health or for seeing various historic sites, apart of course from participation of in the G20 conference. వేరే దేశాల నుంచి వస్తున్నారు కాబట్టి ట్రాన్స్లేటర్స్ని పెట్టడం జరుగుతుంది, and we'll be taking care of all security concerns. We want to showcase tribal art at Araku. We want to showcase all our arts and crafts in Shilparamam. We want to showcase all our different tourist circuits, like Buddhist tourist circuit, Dutch tourist circuit, walk down memory lane, like showing the old sites like Dolphin's Nose, Lighthouse, etc. And manaki any tourist destinations unte, we have so many museums and other things which are lining up the beach road. Then we plan to also make that beach also beautiful. All the roads where these people will be traveling and otherwise also. Almost GVMC area lo 97 km road lo repair black topping cheyatam jarugutundi. VMRDA also has identified critical roads. Atlage R&B has identified critical roads. Ivanni spruce up chesi, beautify chesi cheyatam jarugutundi. So I request the collector also to say a few words in this, because he is the one who has to ultimately coordinate here, and the CP of course has to keep us all safe. SPASR also has to keep everybody safe at Araku. So I request collector also to say a few words. Tourism anni options istam valaki, digital brochure istam valaki, tourist brochure. So once they scan it, they'll get to know all the options. కొంతమంది ఏదైనా డచ్ సిమెట్రీస్ చూడొచ్చు, కొంతమంది శిల్పారామం వెళ్ళొచ్చు, కొంతమంది ఇంక వేరే డైరెక్షన్ వెళ్ళొచ్చు. అన్ని ఆప్షన్స్ ఇస్తాం వాళ్ళకి. MEUD గైడెన్స్ తీసుకొని స్పెషల్లీ 28th and 29th సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మార్చ్ 28th and 29th G20 మీటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. లోకల్గా మనకు ప్రతి ఐటెంకి కూడా కొన్ని కమిటీస్ వేయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ అంటే స్టేట్ లెవెల్ కమిటీస్కి ఈ కమిటీస్ అనుబంధంగా పనిచేస్తాయి. అట్ ద సేమ్ టైం వెన్యూస్ ఐడెంటిఫై చేయడం జరిగింది, అలాగే అకామిడేషన్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇవి కాకుండా సుమారుగా ఒక 10 టూరిస్ట్ డెస్టినేషన్స్ ఐడెంటిఫై చేసాము. దీంతోపాటు మనకి ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి అరకు, ఈవెన్ బొర్రా కేవ్స్ కూడా మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన సేఫ్టీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మనం క్లియరెన్స్ తీసుకుని ముందుకు వెళ్తాము. దెన్ అలాగే మనకు శిల్పారామం దగ్గర మనకి ఒక టూరిస్ట్ విలేజ్ ఒకటి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒక పర్మనెంట్ సెటప్ ఏర్పాటు చేస్తాం. సో దట్ ఫ్యూచర్లో కూడా నాట్ ఓన్లీ ఫర్ ది విజిటర్స్, లోకలైట్స్ కూడా అది ఉపయోగపడే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దెన్ ఇందులో మనకి పోర్ట్ ట్రస్ట్ వాళ్ళ సహకారం, నేషనల్ హైవేస్, అలాగే నేవీ వాళ్ళ సహకారం కూడా తీసుకుని ఈ G20 సదస్సుని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. అంటే టూరిజం ఎక్కడ చూపించాలి, ప్లస్ ఆన్ వర్కింగ్ డేస్లో కూడా ఒకవేళ మనకు టైం ఉంటే ఈవినింగ్ కానీ నైట్ కానీ ఎక్కడ ఏం తీసుకెళ్ళాలని కూడా ప్లానింగ్ చేస్తున్నాం. బట్ మనం మల్టిపుల్ చాయిసెస్ ఐడెంటిఫై చేసుకున్నాం. వాటిలో మేడం మళ్ళీ సీఎం గారితో మీటింగ్ ఉంది. మీటింగ్ అయిన తర్వాత ఒక క్లోజర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ. చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపేందుకు వచ్చానని స్పష్టం. బండి సంజయ్ని కలిసిన సైదాబాద్ లోకాయుక్త కాలనీ గుడిసెవాసులు. ఎంఐఎం ఎమ్మెల్యే బలాల ఒత్తిడితోనే తమను రోడ్డున పడేశారని ఫిర్యాదు. అల్లూరి జిల్లా చింతూరు మండలంలో విషాదం. ఒకే కుటుంబంలో 3 మృతి. బాసర శ్రీ జ్ఞాన సరస్వతిని దర్శించుకున్న కమలానంద భారతి స్వామీజీ. అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేంజర్ల రాజేష్ పై ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి 95 న్యూస్.